హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహ ప్రదీప్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఈ వీడియోలో హైదరాబాద్ సిటీలో ఫేమస్ ప్లేస్ అయిన గోల్కొండ కోటని చూపించబోతున్నాను. కోటను చూస్తూనే మనం దాని హిస్టరీని తెలుసుకుందాం. ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మొదట మన్కాల అని పిలువబడేది మరియు 1143లో ఒక కొండపై నిర్మించబడింది. మొదట్లో ఇది వరంగల్ రాజుల పరిపాలనలో ఒక మట్టి కోట. కోట లోపలి భాగంలో రాజభవనాలు, మసీదులు మరియు ఒక కొండపై పెవిలియన్ శిథిలాలను కూడా కలిగి ఉంది. గోల్కొండ కోట భారతదేశంలో అత్యంత అద్భుతమైన కోట సముదాయాలలో నిస్సందేహంగా ఉంది. ఈ కోట ఒక గ్రానైట్ కొండ మీద 120 మీటర్ల ఎత్తులో ఉంటుంది. భారీ నిర్మాణ ప్రాకారాలు ఈ నిర్మాణాన్ని చుట్టుముట్టాయి. 17వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని కుతుబ్ షాహీ రాజులు పాలించారు. సాంస్కృతిక మహాకవి అయిన కాళిదాసును బంధించిన ప్రదేశం ఇదే. ఔరంగజేబ్ సైన్యం విజయవంతంగా ఈ ద్వారం గుండా వెళ్ళిన తర్వాత దీనిని విక్టరీ గేట్ అని పిలవడం మొదలుపెట్టారు. అంతేకాదు ఫతేహ్ దర్వాజా అని కూడా అంటారు. ఇక్కడ అద్భుతమైన శబ్ద ప్రభావాలను చూడవచ్చు. ఇది గోల్కొండలో అనేక ప్రసిద్ధ ఇంజనీరింగ్ అద్భుతాలలో ఒకటి. గోపుర ప్రవేశ ద్వారంలో చప్పట్లు కొడితే కొండపైకి దాదాపు 1 కిలోమీటర్ దూరం వరకు వినిపిస్తుంది. ఇది జరగబోయే ప్రమాదాలని పసిగట్టడానికి రాజులు వాడిన టెక్నిక్. ఈ కోట శిల్పకళల అద్భుతాలు, వారసత్వపు నిర్మాణాల మధ్య అద్భుతమైన ప్రదేశాన్ని పొందింది మరియు హైదరాబాద్ యొక్క అద్భుతమైన గతం వరకు సాక్ష్యంగా ఉంది. ఈ కోటను బర్డ్ ఐ వ్యూతో చూస్తే అద్భుతంగా ఉంటుంది. మీరు హైదరాబాద్ వెళ్తే ఈ ప్లేస్ని విజిట్ చేయడం మర్చిపోకండి. Thank you so much for watching. I have subscribed to the channel. Have you?